తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. రోడ్డు భద్రతా వారోత్సవాలు కాకినాడ జిల్లా ఆర్టీఓ ఆఫీస్ నందు భద్రతా వారోత్సవాల సందర్భంగా డ్రైవింగ్ స్కూల్ వారికి, ఆటో యూనియన్ వారికి, లారీ యూనియన్ వారికి రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి తెలియజేసిన డీసీకే శ్రీధర్ తెలియజేశారు. ఆల్కహాల్ తీసుకుని డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియజేశారు. ర్యాష్ డ్రైవింగ్ వల్ల హెల్మెట్ వాడకం పోవడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని, కాకినాడ జిల్లాలో 600 మంది వరకు ప్రమాదాలకు గురయ్యారని, అందరూ కారు సీటు బెల్ట్ వాడాలని, అలాగే ఆల్కహాల్ తీసుకోకుండా డ్రైవింగ్ చేయాలని ఇన్ఛార్జ్ ఆర్టీఓ మురళీకృష్ణ మరియు డాక్టర్ ఎంవి పద్మావతి, బ్రేక్ ఇన్స్పెక్టర్ హరినాథ్ రెడ్డి తెలియజేశారు. కలెక్టర్ గారికి వెళ్ళి 5,000 కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అన్అఫీషియల్గా తెలిసింది రాలేదు, మనకి చేసుకోవడం 5,000 25,000 చేశారు, కానీ అఫీషియల్గా కేసు రాలేదు. సో ఎవరైతే క్యాష్ చేశారో వాళ్ళు కూడా ఉంది, వాళ్ళ పేరు ఇష్టమైతేనే చెప్పొచ్చు, లేకపోయినా మీ ఇష్టం. మిమ్మల్ని ఎవరు పోలీస్ స్టేషన్ అప్పటి కానీ పోలీసు కానీ ఎక్కడ నిర్బంధించడం, మిమ్మల్ని అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ చెప్పదలుచుకుంటే తెలిసిందని జరగవచ్చు, లేకపోయినా అది కూడా ఏమీ ఉండదు. సో దాని మీద చాలా అవగాహన లేక ఇది అక్కడ జంతువులు తీసుకోవాలన్నా, అది తీసుకుని హాస్పిటల్ చేయాలన్నా, మళ్ళీ మన ఎందుకు ఇబ్బంది, లేదా అక్కడ మనం మళ్ళీ స్టేషన్ రమ్మంటారేమో, లేకపోతే కోర్టుకు రమ్మంటారేమో అని చిన్న సందేహాలు చాలా మంది ప్రజల్లో ఉన్నాయి. సో మీ స్టాక్ హోల్డర్ మీకు అందరికీ చెప్తే మీరు కింద స్థాయి మీ డ్రైవర్స్కి, మీ డ్రైవింగ్ వచ్చిన వీళ్ళకి ఆటో మళ్ళీ స్టార్ట్ చేయాలి అని మీరు ముందు నుంచి చెప్పాలి. సో అలాగే ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని కూడా చేయాలి. మోస్ట్ ఆఫ్ ద ఈ మంత్ అంతా ఎలా ఉందంటే యాక్సిడెంట్స్, అది ఆల్కహాల్ తాగి డ్రైవ్ చేస్తున్నారు. మోస్ట్ ఒక 100 కేసెస్ రిజిస్టర్ అయ్యి ఉంది మన కాకినాడలో. 90% కేసెస్ అందరూ కూడా ఆల్కహాల్ తీసుకుని డ్రైవ్ చేస్తున్న వాళ్ళే ఉంటున్నారు. సో అది